ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈ 2024 ఏప్రిల్ నెలలో కూడా సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారా లేదా, ఏమైనా మార్పులు జరిగాయా అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 56,228 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి 18,886 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. నిన్న మొన్న అయితే 24 గంటలు లేదా 14 గంటల సమయం అనేది పట్టిందండి. కానీ ఈరోజు ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా తక్కువగానే ఉంది. మళ్ళీ శని ఆదివారాలలో రద్దీ అనేది పెరుగుతుంది. సోమవారం నుంచి గురువారం మధ్యలో రద్దీ అనేది తగ్గుతుందండి. ఈరోజు బుధవారం కాబట్టి తిరుమల ఆలయంలో రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఉచిత సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు ఇస్తున్నారా లేదా, ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి ఇస్తున్నారు, అలాగే ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకుంటే దర్శనానికి ఎంత సమయం పడుతుంది అని చాలా ప్రశ్నలను భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శన టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డుకు ఆపోజిట్లో శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది. అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్కి ఎదురుగా రోడ్డుకు ఆపోజిట్లో విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంది. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్లో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అనేది ఉందండి. వీటిలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీ ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2-3 గంటల్లోనే దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. అంటే ఉదయం 7:30-8 గంటల కల్లా మొత్తం దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకున్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందండి. రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో, కొండపైన భక్తుల యొక్క రద్దీ ఒకవేళ ఎక్కువగా ఉన్న రోజులలో అయితే 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతుందండి. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు కాలినడక మార్గాన నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, డైలీ లిమిట్ తిరుమల హోమం టికెట్ చెప్పగలరా? మాకు 14 లేదా 15 ఏప్రిల్కి కావాలి, ప్రాసెస్ చెప్పగలరా అని అడిగారండి. తిరుమల శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేశారండి. ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించింది మార్చి నెల ఆఖరులో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ హోమం టికెట్స్ అనేవి ఇద్దరిద్దరుగా బుక్ చేసుకోవాలి. ఇద్దరికి కలిపి 1600 రూపాయలు. ఈ హోమం టికెట్లు అనేవి
రోజుకు 1000 చొప్పున విడుదల చేస్తారండి. అన్నీ కలిపి నెల మొత్తానికి కలిపి ఒకటే రోజు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లను ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. మీరు ఏప్రిల్ 14 లేదా 15వ తేదీకి అడిగారు కదా, ఏప్రిల్ నెల మొత్తానికి కూడా అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మే నెలవి ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీరు వాటిని బుక్ చేసుకోగలరు. ఏప్రిల్ 15వ తేదీన సుపదం దర్శనం ఉంటుందా మేడం అని అడిగారండి. అవునండి, ఉంటుంది. నాకు తెలిసి ఏప్రిల్ 15వ తేదీన ఎటువంటి ఫెస్టివల్స్ కానీ పర్వదినాలు కానీ ఏవీ లేవు. కాబట్టి చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఏప్రిల్ 15వ తేదీన ఉంటుంది. అలాగే విఐపి దర్శనంకు మంత్ ఎండింగ్లో ఇచ్చే వాటికి కూడా అమౌంట్ ఉంటుందా అని అడిగారండి. విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ అంటేనే ఖచ్చితంగా అమౌంట్ పే చేసి తీసుకోవాలండి. మంత్ ఎండింగ్లో అనేది ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రతిరోజు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఇస్తారు. వాటి యొక్క ధర అనేది 10,500 రూపాయలండి. ఒకరికి 10,500 రూపాయలు. ప్రతి నెల చివరి వారంలో మంత్ ఎండింగ్లో విడుదల చేసే ఆన్లైన్ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లకు కూడా అదే కాస్ట్ అనేది ఉంటుందండి. ఒకరికి 10,500 రూపాయలు. వీటిని పే చేసి మీరు ఆన్లైన్లో మంత్ ఎండింగ్లో విడుదల చేసే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు నెక్స్ట్ డేకి రూమ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడిగారండి. అవునండి, ముందుగా మీరు బుక్ చేసుకున్న రూమ్ చెక్ ఇన్ అయ్యి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత మీకు దగ్గర ఉన్న రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళి ఇంకొక 24 గంటలకి ఎక్స్టెండ్ చేయమని అడగాలి. వాళ్ళు మీ దగ్గర ఎక్స్ట్రా పేమెంట్ అనేది తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా టీటీడీకి సంబంధించిన రూమ్స్లో 2 రోజులు ఉండటానికి మాత్రమే వీలవుతుంది. ఒకటి మీరు బుక్ చేసుకున్న రోజు, రెండవ రోజు వచ్చి మీరు ఎక్స్టెండ్ చేయించుకున్నది. లక్ష్మి గారు, సుప్రభాతం సేవా టికెట్స్ లక్కీ డిప్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం ఆన్లైన్ లక్కీ డిప్ అనేది జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవల లక్కీ డిప్ని ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే 60 ఏళ్ళు పైబడిన వారికి స్పెషల్ దర్శనం ఉంటుందా అని అడిగారండి. 60 ఏళ్ళు పైబడిన వారికి స్పెషల్ దర్శనం ఏమీ ఉండదండి. 65 ఏళ్ళు పైబడిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల చివరి వారంలో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వీటిని బుక్ చేసుకోవాలంటే 65 లేదా 65 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారై ఉండాలి. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరుమల ఆలయంలో స్పెషల్ క్యూ లైన్ నుంచి స్వామివారి దర్శనం అనేది ఉంటుంది. 60 ఏళ్ళు ఉన్నవారు కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు కానీ సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. అలాగే ఏప్రిల్ 6వ తేదీకి కళ్యాణం టోకెన్ ఎంత మేడం అని అడిగారండి. ప్రస్తుతం కళ్యాణం టికెట్లు అన్నీ కూడా జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఏప్రిల్ 6వ తేదీకి కూడా అందుబాటులో లేవు. మీరు ఖచ్చితంగా ఏప్రిల్లో వెళ్ళాలి అనుకుంటే కనుక తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కళ్యాణోత్సవం సేవ కోసం లక్కీ డిప్ని వేస్తారు. ఈ లక్కీ డిప్లో మీ పేరుని అప్లై చేసుకొని ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మరుసటి రోజుకి మీకు కళ్యాణం సేవ అనేది ఉంటుంది. ఈ కళ్యాణోత్సవం సేవ అనేది ఇద్దరుగా అప్లై చేసుకోవాలండి. ఒకరుగా సింగిల్ పర్సన్కి ఇవ్వరు. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.